మా రవణ ఉన్నాడు ఇక్కడ మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ లోకామాసం జాతర జరుగుతుంది. సుమారు ప్రతిరోజు 10 లక్షల మంది జాతర సమయంలో 10 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. ఎందుకన్నా లోకామాసానికి ₹1 బడ్జెట్ కేటాయించడం లేదు. పూణే నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు, లోకామాసం జాతర చేస్తుంటారు. ఎందుకు ఈ ప్రభుత్వం ₹1 బడ్జెట్ శాంక్షన్ చేయదు? ఇక్కడ మా దేవరకొండ ప్రాంతంలో మాల్ దగ్గర శ్రీసంగంలో జాతర జరుగుతుంది, ఎందుకు ₹1 శాంక్షన్ చేయదు? ఇక్కడ ఈ రోజు జనవరి సంక్రాంతి సమయంలో అచ్చంపేటలో మా జాతర జరుగుతుంది, గిరిజన బిడ్డల జాతర. ₹1 బడ్జెట్ శాంక్షన్ చేయదు ఎందుకు? ఈ రోజు నాగోబ జాతర చేస్తారు, సమ్మక్క సారలమ్మని చేస్తారు జాతరకు బడ్జెట్, కానీ బంజారాలకు మాత్రం మతి మడిలో ఉంటా. ఈ రోజు బంజారాలకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర. ఈ రోజు గోల్కొండ కిల్లకు బయటకు వచ్చేటప్పుడు, నువ్వు లోపలికి పోయేటప్పుడు బంజారా దర్వాజా ఉంటుంది. ఎందుకు వచ్చినా బర్వాద్ బంజారా దర్వాజా? నువ్వు ఆ ప్రాంతంలో ఎందుకు నువ్వు శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టావు? బంజారాలు కాదా? ఈ రోజు కుక్కట్పల్లిలో హాతిరా మహారాజ్ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ నువ్వు ఎందుకు పెట్టావు? నిన్ను ఆపే నాయకుడు ఎవడు? దీనంతా పక్కన పెట్టి మమ్మల్ని అంతా డైవర్ట్ చేసి మమ్మల్ని ప్రతి సందర్భంలో మమ్మల్ని అన్యాయం చేసుకుంటా ఈ రోజు మతి మడుగులో పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ రోజు బంజారా దర్వాజా నిజాం నవాబ్ తో కొట్లాడి శివలాల్ మహారాజ్ ఈ రోజు బంజారా దర్వాజాగా నామకరణం చేసిన తర్వాత ఈ రోజు మీరు అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలను గవర్నర్లు అందరికీ ఒక విజ్ఞప్తి. కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ ఏది ఎయిర్పోర్ట్ దగ్గర సమతామూర్తి టెంపుల్ ఉంటుంది, సుమారు 200 ఎకరాలలో ఉంటుంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అప్పుడు కేసీఆర్ గారి సహకారం లేకపోతే ఆ మందిరాన్ని ఏర్పాటు చేసేటోళ్ళ. అదే ప్రాంతంలో మా పెద్ద షాపుర్ తండా రామనాయ ప్రతిరోజు శివలాల్ మహారాజ్ కి పూజ చేస్తాడు. అక్కడ పెట్టు, రామోస్ ఫిల్మ్ సిటీలో 1000 ఎకరాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్రహీంపట్నంలో పెట్టు, భూదాన్లో 1000 ఎకరాలు ఉన్నాయి, మీ కుక్కట్పల్లిలో పెట్టు, బంజారా హిల్స్ లో పెట్టు. ఇక్కడ ఎక్కడ పెట్టకుండా రోడ్ మార్గం లేని మతిమడుగులో ఏజెన్సీ ప్రాంతం, ఫారెస్ట్ భూములు, కనీసం ఫోన్ సిగ్నల్స్ రాని ప్రాంతంలో మతిమడుగు టెంపుల్ ని అభివృద్ధి చేయకుండా శివలాల్ మహారాజ్ విగ్రహం పెడితే ఎవరు నమ్ముతాడు నిన్ను? ఇదా బంజారాల మీద చూపించేటువంటి ప్రేమ? కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే మీరు తీసుకున్న నిర్ణయం, నువ్వు ఎవరి సలహాలు తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం కాబట్టి నువ్వు మాత్రమే తీసుకున్నటువంటి వెనక్కి తీసుకుని బంజారా హిల్స్ లో అన్న ఒక మాట, 2024 ఫిబ్రవరి 14వ తారీఖు మన బంజారా హిల్స్ లో బంజారా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు బంజారా భవన్ లో ప్రసంగిస్తూ కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా హైదరాబాద్ లో శివలాల్ మహారాజ్ విగ్రహం కట్టిస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిద్రపోతున్నారా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి వచ్చే సంవత్సరం కల్లా బంజారా హిల్స్ లో నేను విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా, భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తా అన్నారు. ఈ మాటలు ఎక్కడ పోయినాయి? దీన్ని ఎవరు గుర్తిస్తున్నారో? ఎందుకు ఈ మాటలను గుర్తించడం లేదు? కాబట్టి వెంటనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాపస్ తీసుకొని మా నాయకులందరూ ఒక తీర్మానం చేసి మా ఏబిఎస్ఎస్ కానీ, మా శివలాల్ బంజారా సంఘం కానీ, మా పెద్దల గౌరవనీయులు అమర్ సింగ్ తిలావత్ గారి మేమందరం నిర్ణయం తీసుకుని ఒక కార్యాచరణను ప్రకటిస్తాము. శివలాల్ మహారాజ్ విగ్రహం ఎక్కడ పెట్టాలి, దానికి ఎంత డబ్బులు శాంక్షన్ చేయాలి, దానికి ఎన్ని రోజులు జాతర నిర్వహించాలి అనే దాన్ని మేము చాలా స్పష్టంగా దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే శివలాల్ మహారాజ్ జయంతి వస్తుంది. శివలాల్ మహారాజ్ జయంతికి ఆ ముఖ్యమంత్రి ₹1 ఇస్తే ఈ ముఖ్యమంత్రి 2 కోట్లు ఇస్తా అంటున్నారు, కానీ ఇంకా జీవో పాస్ కాలేదు. మరి నాగోబ జాతరకి 40 కోట్లు ఇస్తావు, నువ్వు సమ్మక్క సారలమ్మకి 300 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తావు, కానీ శివలాల్ మహారాజ్ జయంతికి మాత్రం ₹1 కనీసం అగరబత్తులు పొడలు కూడా అవుతాండలోకి ₹10 ఒక తండకి ₹10 అనుకున్నా, 35 లక్షలు అనుకున్నా, 4-5 కోట్లు అవుతుంది అగరబత్తి పొడలు కొనడానికి. నువ్వు ఇచ్చే 2 కోట్లు అగరబత్తి పొడలు కూడా వస్తలేవు కదా? ఇదా నువ్వు ఇచ్చే గౌరవం బంజారా బిడ్డలకు? కాబట్టి ఈ నిర్ణయాన్ని శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమడుగులో కేవలం 20 ఎకరాల్లో మాత్రమే పెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మధ్యమడుగులో శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని కట్టడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో 20 ఎకరాలు మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎంఆర్ఓ గారు పరిశీలిస్తున్నారనే మాకు సమాచారం ఉంది. దాన్ని వెంటనే నిర్ణయాన్ని వాపసు తీసుకొని